మెదక్ జిల్లా నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందనరావు గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు మరియు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ సంగసాని సురేష్, కౌన్సిలర్ యాదగిరి, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజ్, అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి గర్వించే వన్నె తెచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు స్వార్థం లేకుండా దేశ రక్షణ, వేరే దేశాలతో యుద్ధం అయితే కూడా యుద్ధాన్ని ఆపి వాళ్ళ పిల్లలను క్షేమంగా పంపించి ఇవాళ రైల్వే స్టేషన్లు, అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్, ప్రతి గ్రామంలో వైకుంఠధామం కానీ, డంప్ యార్డ్ కానీ, ఇట్లా రైతులకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయాడు. అదంతా కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులను 3వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకెళ్ళాడు. రాబో రోజుల్లో 3వ స్థానం వస్తే ఇంకా 2వ 3వ స్థానం తీసుకెళ్ళే పరిస్థితులలో దేశం ఉంది. ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచించారు. ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు ఒకటే కోరుకున్నారు, మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలి. దాంట్లో భాగంగానే ఇది ప్రజా విజయం. మా కార్యకర్తలు ఎండను ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ అధికార దుర్వినియోగం చేసినా కార్యకర్తలు సైనికుల పనిచేశారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారం. ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రామాలలో పోయినప్పుడు మేము ఈసారి మోడీకి వేస్తాం బిడ్డ, మొన్న వేసి తప్పు చేసినాం. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇంకా టీఆర్ఎస్ పార్టీలు 9-10 సంవత్సరాలు పరిపాలన చేసారు, కానీ 6 నెలలకే ప్రభుత్వం విఫలమైంది ఇవాళ. ఎందుకంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ, మహబూబ్ నగర్ ఎంపీ, ఇట్లా ఈ ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. ముఖ్యంగా మేము అభ్యర్థిని ప్రకటించినప్పుడే చెప్పినాం, మాకు మంచి కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పారు, గతంలో నరేంద్ర గారి నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎంపీగా టైగర్ నరేంద్ర, ఇంకొక టైగర్ను మాకు ఇస్తే మేము పార్లమెంటు కూడా పంపిస్తాం. ప్రశ్నించే గొంతు, రైళ్ల మధ్యలో ఉండే నాయకుడు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో కలలు అంటారు, మాకు నాయకత్వం కావాలి, మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ కావాలని. ఎమ్మెల్యే ఎన్నికలలో చూసినాం రాష్ట్రానికి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు ఒక 3 నెలల నుంచి ఇంట్లో పనులు వదిలేసి పూర్తిగా రఘునందన్ రావు అన్న గెలిపే, నరేంద్ర మోడీ దేశంలో ప్రధానమంత్రి ఉండాలి, అలాగే మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్న గారు ఖచ్చితంగా గెలవాలని ఒక కంకణం కట్టుకొని, ఒక మాల వేసుకొని 3 నెలలు కష్టపడి శ్రమించి చిన్న చిన్న ఏదున్నా మిస్అండర్స్టాండింగ్ జరిగినా కానీ గెలిపే లక్ష్యంగా పనిచేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, అందరికీ మళ్ళొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఈ దేశ ప్రజలందరికీ నిరసనం. ఈరోజు మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తరఫున మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్న గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మండల అధ్యక్షులకు, జిల్లా నాయకులకు అందరికీ నమస్కారాలు. ప్రతి బూతుల కష్టపడాలని చెప్పేసి పెద్దలు ఏదైతే సూచించారో, బూత్ గెలిస్తే మనం గెలుస్తామని ఏ విధంగా సూచించారో దాదాపుగా 70 నుంచి 80 బూతులు గెలవడం జరిగింది. దానివల్ల ఇలా మనం మంచిగా ముందుకు పోయినాం. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఆయన ఎంత కృషి అయితే అంత కృషి చేసి పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మోడీ మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అందరి ఆశ నెరవేరిందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మన యొక్క ఏదైతే పార్లమెంట్లో కూడా అడుగుతో రఘునందన్ గారు కూడా శుభాభినందనలు. ఈరోజు యావత్ దేశం మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఏదైతే ఆశించారో అది మెదక్ పార్లమెంటు ప్రజలు కూడా అదేవిధంగా ఆలోచన చేస్తూ ఈరోజు మెదక్ పార్లమెంట్లో కూడా రఘునందన్ రావుని గెలిపించడం జరిగింది. అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ జెండాను మోస్తూ
అవిశ్రామంగా పోరాటం చేసి చాలామంది కార్యకర్తలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగడం జరిగింది. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం లోపల 51,000 ఓట్లు వేయించి కనీసం ఒక 70 బూతుల లోపల భారతీయ జనతా పార్టీ లీడ్ తీసుకురావచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మరి అలాగే భారతీయ జనతా పార్టీకి ఓటేసిన నర్సాపూర్ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలందరూ కూడా యావత్ ప్రజానికాన్ని అందరూ కూడా మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్ని ఒడిదుడుకులు చూసినప్పటికీ కూడా ఏ లక్ష్యాన్ని ఏదైతే చేరాలో ఆ లక్ష్య సాధన కోసం అనేక సంవత్సరాలు వేచి చూసి ఈరోజు మెదక్ కొన్నల్లో ఒత్తులు వేసుకొని ఎప్పుడైతే గెలుపు కోసం ఈరోజు రఘునందన్ అన్న విజయం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల విజయంగా దీన్ని మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యావత్ కుటుంబ సభ్యులు, సామాన్య కార్యకర్త, బూత్ స్థాయి అధ్యక్షుడు, బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ఈ దాంట్లో పూర్తిగా మమేకమై నేనే రఘునందన్ రావు అనేటట్టుగా అందరూ కలిసికట్టుగా సమిష్టి కృతితోనే ఈ విజయం సాధ్యమైంది. తప్పకుండా ఈ విజయాన్ని మెదక్ ప్రజలకు మేము అంకితం చేస్తూ ఇంకా మా మీద భారతీయ జనతా పార్టీ మీద బాధ్యత పెరిగింది. తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతోనైతే ఈ విజయం కట్టబెట్టారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఏదైతే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారు గెలుపు ఏదైతే ఉందో మేము ఆ రోజు గిట్ట అన్నాం, పార్లమెంట్లో మన మెదక్ గిట్ట ఉండాలని ఆశిస్తూ మరి అదే రకంగా ముందుకు పోవడం జరిగింది. మరి ఆ ముందులో భాగంగా మరి మెదక్ పార్లమెంట్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు, ప్రజలకు, రైతులకు, వ్యాపారవేత్తలకు, ముఖ్యంగా నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము రుణపడి ఉంటున్నాము. ఎందుకంటే మాకు సర్పంచ్ లేకున్నా, ఎంపీడీసీ లేకున్నా, జెడ్పీడీసీ లేకున్నా, ఎమ్మెల్యే ఎలక్షన్లో మాకు ఓట్లు తక్కువ నిరాశతో ఉన్నా వాళ్ళకంత ఆర్థిక బలం, అందబలం ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ అక్కడ మెదక్ పార్లమెంట్ పరిధిలోని చేసినటువంటి రఘునందన్ రావు గారికి శుభాభివందనాలు. మరియు అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓటేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నర్సాపూర్ నియోజకవర్గ కార్యకర్తలు మరియు ఇక్కడ పనిచేసినటువంటి మండలాధ్యక్షులు వాతావరణం సైతం లెక్క చేయకుండా హార్నెస్లుగా కృషి చేసి పొద్దున, రాత్రి, మధ్యాహ్నం ప్రతి నిమిషం సొంతగా వాళ్ళ టైం కేటాయిస్తూ కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకు, మండలాధ్యక్షులకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్రం ఇన్ఛార్జులకు, అదేవిధంగా ఓటేసినటువంటి ప్రజానికానికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా, ఎన్నో రకాలుగా వాళ్ళకు మద్యము, డబ్బు రకంగా చూపించినా కానీ స్వచ్ఛందంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉండి రఘునందన్ రావు గెలిపించినటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి, ఓటేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాభివందనాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.